నమస్కారం పిల్లలు. మీరు ఎప్పటికే చివరి భాగంలో రసాయన కలయిక చట్టాలను చదివారు. రసాయన సమ్మేళనం యొక్క ధర్మాలు రెండు నియమాలను కలిగి ఉంటాయి: ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిరానుపాత నియమం. నేటి అంశం డాల్టన్ యొక్క పరమాణు సిద్ధాంతం. ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది. ఇది ద్రవ్యరాశి నిత్యత్వ నియమం జోసెఫ్ ఎల్ ప్రౌస్ట్ ద్వారా అందించబడింది. ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడూ స్థిర భార అనుపాతంలో కలిసిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది. దీనిని స్థిరానుపాత నియమం అంటారు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. డాల్టన్ యొక్క పరమాణు సిద్ధాంతానికి కారణం. డాల్టన్ యొక్క పరమాణు సిద్ధాంతం యొక్క ప్రతిపాదనలు. కీలక పదాలు: పదార్థం, పరమాణువు, రసాయన లక్షణాలు, సమ్మేళనం. ఇది నేటి పాఠం యొక్క కాన్సెప్ట్ మ్యాప్. గత పాఠ్యాంశంలో లావోయిజర్ మరియు ప్రౌస్ట్ అందించిన రసాయన సమ్మేళనం యొక్క నియమాలు మనం చదివాం. శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న తదుపరి సమస్య ఈ నియమాలకు తగిన వివరణలు ఇవ్వడం. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో శాస్త్రవేత్తలకు రసాయన ప్రతిచర్యలను నియంత్రించే కొన్ని నియమాలు తెలుసు, కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. ఈ నియమాలు ఎందుకు చెల్లుతాయి? మూలకాలు ఒకే స్థిర అనుపాతంలో ఎందుకు సంయోగం చెందుతున్నాయి? ఆంగ్ల పాఠశాల ఉపాధ్యాయుడు జాన్ డాల్టన్ పదార్థం యొక్క స్వభావం గురించి ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 1808లో అతను తన పరమాణు సిద్ధాంతాన్ని సమర్పించాడు. ఇది పదార్థం యొక్క అధ్యయనంలో ఒక మలుపు. అయితే డాల్టన్ తన ప్రతిపాదనను ఎందుకు ఇచ్చాడనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ద్రవ్యరాశి నిత్యత్వం జరగాలంటే అన్ని మూలకాలు పరమాణువులు అని పిలువబడే అతి చిన్న కణాలతో తయారు చేయబడాలి. స్థిరానుపాత నియమం అనుసరించాలంటే ఒకే పదార్థం యొక్క కణాలు భిన్నంగా ఉండకూడదు. ఈ రెండు కారణాల ఆధారంగా డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. రసాయన తత్వశాస్త్రం యొక్క కొత్త వ్యవస్థ. పదార్థం
అణువులు అని పిలువబడే విడదీయరాని కణాలను కలిగి ఉంటుంది. రసాయన చర్యలో అణువులు సృష్టించబడవు లేదా నాశనం చేయబడవు. అణువుల పునర్వ్యవస్థీకరణ రసాయన ప్రతిచర్యలలో జరుగుతుంది. ఒకే మూలకం యొక్క అన్ని పరమాణువులు ఒకే ద్రవ్యరాశి మరియు ఒకే రసాయన లక్షణాలను కలిగి ఉంటాయి. వివిధ మూలకాల పరమాణువులు వేర్వేరు ద్రవ్యరాశి మరియు విభిన్న రసాయన లక్షణాలను కలిగి ఉంటాయి. వివిధ మూలకాల పరమాణువులు సాధారణ పూర్తి సంఖ్య నిష్పత్తులలో కలిసి ఉన్నప్పుడు సమ్మేళనాలు ఏర్పడతాయి. అంటే రసాయన మార్పు అనేది పూర్ణ సంఖ్యలో అణువుల కలయిక లేదా విభజన. ఉదాహరణ కార్బన్ మోనాక్సైడ్ CO, కార్బన్ డయాక్సైడ్ CO2. అందువల్ల C మరియు O వరుసగా 1:1 మరియు 1:2 నిష్పత్తులలో కలిపి రెండు విభిన్న సమ్మేళనాలను అందిస్తాయి. మీరు ఏం నేర్చుకున్నారు? మూలకాలు పరమాణువులు అని పిలువబడే చాలా చిన్న కణాలతో కూడి ఉంటాయి. ఒకే మూలకం యొక్క పరమాణువులు సరిగ్గా ఒకేలా ఉంటాయి మరియు వివిధ మూలకాల పరమాణువులు భిన్నంగా ఉంటాయి. అణువులను విభజించడం, సృష్టించడం లేదా నాశనం చేయడం సాధ్యం కాదు. వివిధ మూలకాల పరమాణువులు పూర్ణ సంఖ్య నిష్పత్తులలో కలిసి రసాయన సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. రసాయన ప్రతిచర్యలలో పరమాణువులు మిళితం చేయబడతాయి, వేరు చేయబడతాయి మరియు పునర్వ్యవస్థీకరించబడతాయి.